మనిషి జీవితమే సమస్యల వలయం. అసలు ఎప్పుడు ఒక్క క్షణంలో ఏమైపోతుందో ఎవరికి తెలియలేని సిచ్యువేషన్లో ఉంటున్నాం. రీసెంట్గా మనం చూసే ఉంటాం కర్నూలు జిల్లా ఇన్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అది. సో అసలు ఎప్పుడు మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎన్ని సమస్యలైనా ఎలా ఎదుర్కోవాలి, ఒక్కసారి మీ మాటల్లో. బుద్ధుడు చెప్పాడమ్మా, ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి. ఓకే. సమయం సందర్భం ఏదైనా ప్రశాంతత ఉండటం అనేది ముఖ్యమైన విషయం. అదే బుద్ధుడిని చూస్తే మనము ఆయన జీవనయానం కానీ జీవితం చూస్తే క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు సులువైనటువంటి సొల్యూషన్స్ తోటి, ఆన్సర్లతోటి వాటిని పరిష్కరించాడు ఆయన. ఎవరన్నా తిడితే ఆయన స్వీకరించేవాడు కాదు. నువ్వు ఇచ్చిన లడ్లు నాకు అందలేదని చెప్పాడు. నువ్వు నన్ను తిట్టినప్పుడు నేను స్వీకరించినప్పుడు దానివల్ల నాకు ఎలా ఇబ్బంది అవుతుంది? కాబట్టి మనము మన గురించి, మనలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని తెలుసుకొని మంచిగా, ప్రేమగా, అనురాగంగా జీవించాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలను మనం పాటించాలి. ఒకటి, ఎల్లవేళలా అంటే ప్రతి సెకండ్, ప్రతి క్షణం, మీరు అన్నట్టు ప్రతి క్షణం నేను ఆనందంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను అలా ఆనందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నీ పెదాలపై, నీ చెక్కిళ్లపై, నీ కళ్ళల్లో కాంతుల్లాగా చిరునవ్వులు, దరహాసాలు ఎల్లవేళలా ప్రజ్వరిల్లి అన్ని దిక్కులా నువ్వు విసిరేయాలి. ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా చిరునవ్వే కనపడాలి. అలా ఉంటే తప్పకుండా నువ్వు ఒక నిత్య సంతోషమని, నిత్యాన్వేషణలో, సత్యాన్వేషణలో నీ జీవనయానం సాగిస్తున్నావని ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ప్రతి వారి హృదయంలో ఆనంద నిలయం ఉంది, భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఆయన నువ్వు అందరినీ ఆనందపరుస్తూ నువ్వు ఆనందంతో ఉంటే నిన్ను గుర్తించి ఆయన కరుణా కటాక్షం, అనుగ్రహం నీ మీద ఇస్తాడు. అర్థమైందా? నువ్వు త్యాగ బుద్ధితోటి, మంచి బుద్ధితోటి అందరికీ సేవ చేస్తున్నావు అనుకో, చక్కగా నవ్వుతూ హాయిగా ఉన్నావు అనుకో, ఇస్తాడు, చేస్తాడు. మనకి ఇంక అంతకంటే కావాల్సింది ఏంది? అయ్యా నీ ఇష్టమే నా ఇష్టం అంటే అయిపోతుంది. కానీ మానవులుగా పుట్టాం కాబట్టి కొన్ని కోరికలు అనేవి మనకు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కొన్ని సహజ సిద్ధంగా కొన్ని కోరికలను ప్రతి వాళ్ళు కోరుకుంటుంటారు. వాటిల్లో కొన్ని కోరచ్చు, కొన్ని కోరకూడదు. సమంజసమైన కోరికలు కొన్ని ఉంటాయి. అయ్యా నాకు ఆరోగ్యం బాగా చూడు, లేకపోతే ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలి, ఇది సమంజసమైనటువంటి కోరిక. లేదంటే అయ్యా నాకు కొంచెం సంపద ఏర్పాటు చేయి. సంపద అంటే ఏంటి? మళ్ళీ అది ఏర్పాటు చేయడం కూడా ఎలా ఉండాలి? ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది సమయం యొక్క విలువ. సమయం అప్పు తీసుకోలేము, కొనలేము. ఎంతో విలువైంది సమయం. ప్రతి వారికి ఉన్నది సమయమే. ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేయగలగాలి. సద్వినియోగం ఎలా చేయాలి? మంచి సాధనతో చేయాలి. నీ సాధన బాగుంటే నువ్వు విజయాలు పొందుతావు. ఆ విజయాలు పొందినప్పుడు ఒక సంపద వస్తుంది. ఆ సంపద అంటే డబ్బులు, బంగ్లాలు కాదు. నిజమైన విలువైన, నువ్వు ఉన్నా లేకపోయినా నీ పేరు ప్రఖ్యాతులు కానీ, నీ యొక్క ఆనందం కానీ కొల్లగొట్టకుండా ఉండేటువంటి సంపద నీకు ఉండాలి. కాబట్టి నీ అమూల్యమైన సమయాన్ని అద్వితీయంగా సద్వినియోగం చేసుకొని చక్కగా, మంచిగా, ప్రేమగా నువ్వు జీవిస్తే తప్పకుండా నీకు వస్తుంది సంపద. రెండు ముఖ్యమైన విషయాలు. ఈ సంపద కోరుకునే వాళ్ళు మహాలక్ష్మిని పూజించి ఏదైనా అడగొచ్చు, కానీ ధన పిశాచులయ్యి నువ్వు బస్ ఇన్సిడెంట్ రెఫర్ చేసావు, అది నేను చదివాను. ఏంటి చేసింది ఆయన? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి 3 రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఒంగోలు వేసి ఆయన పర్మిషన్లు లేకపోతే ట్యాక్స్లు అవన్నీ పొందాడు. అర్హత లేని డ్రైవర్లను పెట్టాడు. ప్రాపర్గా అవి పని చేయలేదంట బయట గేటు. దానివల్ల చాలా మంది చనిపోయారు. ఇక్కడ ధన పిశాచి కనబడుతుంది. సమగ్రంగా ఆలోచించి దర్యాప్తు జరిస్తే న్యాయాలు దాంట్లో బయటపడతాయి. కాబట్టి సంపద కోరుకునే వాళ్ళు ధన పిశాచిలాగా మారి చర్యలు తీసుకోకూడదు. నీతిగా, నియమంగా, జవాబుదారీతో మంచిగా, ప్రేమగా పనిచేయాలి. తర్వాత కీర్తి ప్రతిష్టలు నువ్వు కోరుకోవచ్చు, తప్పులేదు. భగవంతుని అయ్యా నాకు కీర్తి ప్రతిష్టలు ఉండాలని. దాంతోపాటు శత్రువు లేకుండా చూసుకోవాలి. శత్రువు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు
నిజంగా ఆనందమైన జీవితం గడుపుతున్నట్టే. ఇవన్నీ చేయాలంటే నీకు త్యాగం ఉండాలి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, క్రీస్తు ఎప్పుడు పుట్టారో చెప్పొచ్చు, కానీ మన వేదాలు ఎప్పుడు పుట్టించే చెప్పలేరు. మాట నుంచి అన్నీ అలాగే నిలబడిపోయినాయి. అందరికీ తెలిసింది భగవద్గీత ఒకటే, ఇంకెన్నో గీతలు ఉన్నాయి. ఆ గీతల గురించి పరిశోధన చేసి అన్ని గీతలు ఒకటై మన హృదయంలో నిండిపోతే, ఆ భగవంతుడు మనతో ఉంటే ఇక నీకు టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, ఏమీ ఉండదు. ఇది లేకుండా ఉండాలంటే ప్రతి సెకను నువ్వు ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనందంగా చూడాలి, చిరునవ్వులతో దరాసంతో హాయిగా నీ జీవనయానం సాగించాలి. ఒక త్యాగమూర్తివై మంచిగా ప్రేమగా అనురాగంతో నువ్వు ఉంటే చక్కటి నీ జీవితానికి ఈ ప్రకృతి కూడా వరం ఇచ్చి, ప్రకృతిలో భాగంగా నిన్ను స్వీకరించి నువ్వు మంచిగా ప్రేమగా నీ జీవనయానం సాగద్ది, నీ కుటుంబ సమస్యలన్నీ పోతాయి, అందరి సమస్యలను తీర్చిన మహాప్రజానాయకుడు అవుతావు. ఎంతోమంది మహనీయులు వాళ్ళు త్యాగబుద్ధితో మన దేశం గురించి అందరు పరిశీలన చేసేది అదే. అనేక దేశాల్లో కొన్ని దేశాల్లో దేవుడు లేడని, అంటే విగ్రహాలు లేవని చెప్పే దేశాల్లో కూడా గుడులు కట్టిస్తున్నారు మనకు. మనకంటే మన దేవాలయం లాంటి గుళ్ళు కడుతున్నారు. దేనికంటే మన వేదాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయాలు ఇవన్నీ చూసి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇవన్నీ, దీనికి వేదం ఎవరు చెప్పారు, భగవంతుడు ఎవరు, నువ్వు సృష్టించావా లేకపోతే నిన్ను భగవంతుడు సృష్టించాడా? ఎన్ని ప్రశ్నలకి సమాధానం నీ ఆలోచన విధానంలోనే ఉంది. చక్కటి మంచి ఆలోచనలతోటి ప్రతి సెకను నిజాయితీగా, స్వార్థం లేకుండా, త్యాగబుద్ధితో నువ్వు జీవిస్తే నీ జీవనయానం చక్కగా సాగుతుంది అనేది నా ఉద్దేశం. అలా నువ్వు అందరూ కూడా జీవించాలని నా కోరిక.